వినాయక చవితి 5 డేస్ ఎంత తొందరగా అయిపోయాయో అనిపించింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెట్టిన వినాయకుడి దగ్గరికి మేము ఎవ్రీడే వెళ్ళామనమాట. ఒక బొమ్మ పెట్టడం అంటే అంత ఈజీ కాదండి. దాంట్లో చాలా చాలా పనులుంటాయి. సో, అయన్నీ నేను ఈసారి చాలా దగ్గరగా చూశాను. వాళ్ళెంత కష్టపడ్డారో. ఇన్విటేషన్స్ దగ్గర నుంచి బొమ్మ సెలెక్షన్, ప్రసాదాలు అంటూ చాలా ఉంటాయి. అండ్ ఎవ్రీడే ఒక ఈవెంట్ ఉండి దాన్ని సక్సెస్‌ఫుల్ చేయడము, దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది. సో, వీళ్ళైతే ఎవ్రీడే ఒక ఈవెంట్ చేశారు. ఒకరోజు ఉట్టి కొట్టడం, ఒకరోజు ఇలా కేరళ బ్యాండ్ అండ్ ఆర్టిఫిషియల్ ఎలిఫెంట్‌ని తీసుకొచ్చారు. అండ్ అన్నదానం కార్యక్రమం కూడా జరిగింది. మోర్ దెన్ 1000 పీపుల్ దాకా అన్నదానం చేశారండి. అండ్ వీటన్నిటికీ డోనర్స్ వెతకడం కూడా చాలా కష్టం. టైంకి అందరూ దొరకబట్టి అన్ని ఈవెంట్స్ చాలా సక్సెస్ఫుల్‌గా జరిగాయి. 4th డే వచ్చి పాట కచేరీ అండ్ లడ్డు వేలం పాట అండ్ లక్కీ డ్రా కూడా చేశారు. ఇవన్నీ చాలా బాగా జరిగాయి. అండ్ ఫైనల్లీ ఊరేగింపు 5th డే. 5 డేస్ చాలా తొందరగా గడిచిపోయినట్టు అనిపించింది. ఫైనల్లీ ఊరేగింపు కూడా చాలా ఊపుతో మంచి డీజే అండ్ క్రాకర్స్తో స్వామిని సాగనింపాము.